ఇక్కడ యాక్చువల్లీ చాలా బాగుంది అండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది ఎన్వైర్న్‌మెంట్ కూడా. అండ్ ఇక్కడ స్ట్రెస్ అనేది ఇక అస్సలు ఉండదు. ఎందుకంటే రెగ్యులర్‌గా మాకు మెడిటేషన్స్ అలాంటివన్నీ ఎవ్రీ డే అవుతూ ఉంటాయన్నమాట. హాస్టల్ ఫెసిలిటీస్ ఆర్ టూ గుడ్ అండ్ హాస్టల్లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీ హ్యావ్ వెరీ ప్రొటెక్టివ్ ప్లేస్ హియర్. Hi, my name is Ravi and I am pursuing BSc Honours Agriculture. One thing I would like to tell you is that I am from mathematics field, which is not quite common in agriculture. So I really found the interest, and the campus are really good and the environment is also really good. The faculties are super good and the people who are coming over here, I would like to tell you is that agriculture is fun. నమస్తే. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాయిరామ్ రెడ్డి పలిచర్ల, ట్రస్టీ ఆఫ్ హరి డీమ్డ్ టు బి యూనివర్సిటీ అండ్ ఆల్సో డైరెక్టర్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూషన్. సార్ నమస్తే సార్. సార్ కాన్హా శాంతివనం ఉంది కదా, సో దీని స్థాపన ప్రధాన ఉద్దేశం ఏంటి? కాన్హా శాంతివనం అనేది గ్లోబల్ హెడ్ క్వార్టర్ ఫర్ హార్ట్ఫుల్నెస్ మూవ్మెంట్. శ్రీరామచంద్ర మిషన్ అనేది పేరెంట్ ఆర్గనైజేషన్. ఇది 1945లో షాజహాన్పూర్ ఉత్తరప్రదేశ్లో మొదలైనటువంటి ఉద్యమము. హార్ట్ఫుల్నెస్ మూమెంట్ పేరుతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 160 దేశాల్లో మనము ఈ ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినటువంటి విషయాలని ధ్యానం ద్వారా నలుగురికి తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నటువంటి ఈ సంస్థ యొక్క గ్లోబల్ హెడ్ క్వార్టర్స్. Hello, I am Janani Srinivasan and I am in first year BSc Horticulture. And I chose Hari University because this is the first India's first greenfield university, and horticulture because I grew up with horticulture. My father is a horticulture professor, so I grew up with plants. The first plant that I identified was cosmos flower. From my childhood, I have been identifying plants and learning scientific names, so I grew up with plants. And this university, since it's a greenfield university and the faculty is so experienced, all of them are PhD graduates and they are gold medalists who are teaching me, and all of them are teaching me in a very practical manner. It's not like a classroom learning that I have. I have practical knowledge. I can move outside and I'm learning a lot. Horticulture because it is what I like. There are a lot of flowers, fruits, whatever I like, I'm choosing. My main interest was in landscaping, and as you can see, Hari University and Kanha Shantivanam is filled with landscaping. So this is why I choose this university and this course. మనం కేవలం బుకిష్ నాలెడ్జ్ ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ చదువుకోవడం ద్వారా మనకి మంచి మార్క్స్ వస్తాయి, మంచి క్రెడిట్స్తో పాస్ అయ్యి బయటకు వెళ్ళగలం. కానీ ఇప్పుడున్నటువంటి ఎవ్రీడే చేంజ్ అయ్యేటువంటి టెక్నాలజీ ఉన్నాయి లైఫ్లో. మనం ఈరోజు చదువుకుంది రేపు బయటకు వెళ్ళిన తర్వాత మనకి ఎంత ఉపయోగపడుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఈ కేవలం అకాడమిక్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల విద్యార్థులకు ఎటువంటి ఉపయోగం లేదు. ఇదే వైల్ దే ఆర్ స్టడీయింగ్, వాళ్ళు చదువుకుంటున్న సమయంలోనే వాళ్ళు చదువుకుంటున్నటువంటిది సమాజానికి ఈ మన పురాతనమైనటువంటి మన నాలెడ్జ్ని సైంటిఫిక్గా కన్వర్ట్ చేయడానికి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైనటువంటి మొత్తం సెటప్స్ అంతా కాన్హా శాంతివనంలో ఉంది. కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయించగలిగితే వాళ్ళు చదువుకునేది మారిపోయినా సరే సమాజానికి వాళ్ళు నేరుగా ఉపయోగపడే విధంగా తయారవ్వగలరు. వాళ్ళకి ఉద్యోగాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా భరోసాతో వాళ్ళు బయటకు వెళ్ళేటువంటి అవకాశం. మనం ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతి కోర్సు కూడా ప్యూర్ కోర్సులు కాదు. అంటే కంప్యూటర్ సైన్స్, దో ఇట్ ఈస్ కంప్యూటర్ సైన్స్ బీటెక్, బట్ మేజర్లీ కంప్యూటర్ సైన్స్ విత్ అగ్రికల్చర్, కంప్యూటర్ సైన్స్ విత్ మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ విత్ ఫిలాసఫీ, ఇలా మనకున్నటువంటి మిగతా డిపార్ట్మెంట్స్తో కొలాబరేషన్గా ఇంటిగ్రేటెడ్గా మనము ఈ సిలబస్లు కూడా డెవలప్ చేయడం జరిగిందన్నమాట. Hi, my name is Varun and I belong to Hari University
I have chosen BSc Honours Agriculture as my course. So why I have chosen agriculture? Agriculture from the India's first private deemed to be university and private greenfield university, it's been a blessing over here. So we have been exposed to many practical exposures like the mushroom unit, biochar and various other farm fields and visits. It has been a month, it has been second semester for me. First semester has passed and many things have changed. It is so great here in this studying in the serene atmosphere of Kana Shantivanam. So I'm glad to be here. నాలెడ్జ్ ఈ రోజుల్లో స్కిల్ బికాస్ ఆఫ్ ఏఐ వల్ల ఏమైంది, స్కిల్ బికమ్ వెరీ నార్మలైజ్డ్. స్కిల్ ఏఐ విల్ టెలస్, నాలెడ్జ్ ఏఐ విల్ టెలస్. కానీ మనకి మిస్ అయ్యేది ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఈ నాలెడ్జ్ని ఎక్కడ ఉపయోగించాలన్నటువంటి ఆ విఘ్నత, ఇటువంటివి మిస్ అయిపోతున్నాయి. కాబట్టి ఈ హరి యూనివర్సిటీలో మనం చేసేది ఏంటంటే మొత్తం టోటల్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఆఫ్ టీచింగ్ స్టూడెంట్స్ ఇన్ సచ్ ఎ వే దట్ దే ఆర్ నాట్ జస్ట్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ వాట్ ఈస్ taught in the classroom, but they are ready for whatever it is after the classrooms, after graduation. They are ready for the society. They can stand on their own entrepreneurship. ఇలాంటివి కూడా చాలా ఇంటిగ్రేట్ చేసి మనం ఇక కోర్సులు తయారు చేయడం ద్వారా సొసైటీకి రెడీగా ఉపయోగపడే విధంగా, అంటే ఉద్యోగాలకి లేదంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవసరమైనటువంటి పూర్తి నాలెడ్జ్ని మనం అందివ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వి కాల్ ఇట్ యాజ్ ఎ లివింగ్ క్యాంపస్. ఇంత పెద్ద క్యాంపస్, ఎన్నో యాక్టివిటీస్ నడుస్తుంటాయి. ఇదే పెద్ద విజ్ఞానం. దీనిలో ప్రతి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వడమే పెద్ద ఇంటర్న్షిప్. సో ఓవరాల్ నాలెడ్జే మనకు ఇప్పుడు అవసరమైనటువంటి ఈరోజు అకాడమిక్స్లో మిస్ అయ్యేటువంటిది, బయటకు వెళ్ళిన తర్వాత స్టూడెంట్కి కోరుకునేటువంటిది ఎక్స్పీరియన్స్ ఇదే ప్రధానమైనటువంటి ఉద్దేశం, ఈ యూనివర్సిటీ యొక్క ఉద్దేశం. ఫిలాసఫీయే రూటెడ్ ఆన్ ది ట్రెడిషన్స్, గెటింగ్ రెడీ ఫర్ ది లేటెస్ట్ టెక్నాలజీ అండ్ యూస్ఫుల్ ఫర్ ది సొసైటీ. దిస్ ఇస్ ది philosophy of Hari. I'm Varun and I study in Hari University. So how is your experience learning? The learning experience at Hari University is beautiful. It's been a couple of months here. It's my second semester here and they have exposed to the practicals. Like they have taken us to the biochar unit and mushroom unit. Hari is basically visioned by our beloved Daji and it's beautiful here. The academics, the faculties, the management, everything is very nice. Sir, Hari deemed to be university faculty గురించి చెప్పండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఫ్యాకల్టీ మెంబర్స్ అంతా కూడా మనకి త్రూ అవుట్ ది గ్లోబ్ నుంచి రావడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఫ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. వెరీ స్మాల్ టైమ్ ఆఫ్ స్పాన్లో మేము కొలాబరేషన్ చేసుకోబోతున్నాము. మనకు ఫ్యాకల్టీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ నుంచి వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్ డిఫరెంట్ యూనివర్సిటీస్లో, ఏవైతే వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్లో కానివ్వండి, మన ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ యూనివర్సిటీస్లో చదివినటువంటి డాక్టరేట్స్ని మనము త్రూ ఒక ప్యానల్ క్రియేట్ చేసి దాంట్లో నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళని మనం ఇక్కడ తీసుకొని విద్యార్థులకు బోధించడానికి మనం అనుమతిస్తూ ఉన్నాము. ఎందుకు ఇక్కడికి మంచి ఫ్యాకల్టీ మెంబర్స్ వస్తారంటే మనం ఇక్కడ వచ్చేసి మనం స్కేల్స్ ఇస్తున్నామండి. యూజీసీ నామ్స్ ప్రకారం ఏవైతే స్కేల్స్ డిజైన్ చేశారో ఆ స్కేల్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకే రీసెంట్గా మేము అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అడ్వర్టైజ్మెంట్లో నియర్ బై ఒక 9,000 ఫ్యాకల్టీ మెంబర్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అందరూ కూడా అప్లై చేయడం జరిగిందండి. ఇది చాలా సంతోషకరమైన వార్త. ఎందుకంటే ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ డీమ్ టు బి యూనివర్సిటీ హార్ట్ఫుల్నెస్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అనేది ఈ యూనివర్సిటీకి అంటే మార్కెట్లో మంచి పేరుంది. ఎందుకంటే ఇది ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్కి అనుసంధానం అయి ఉన్నది కాబట్టి అందరూ జనాలు ఇది ఏ విధంగా ముందుకు వెళ్తుందని చేస్తున్నారు. వాళ్ళ అంచనాలకు తగ్గకుండా అదే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా ట్రస్ట్ మెంబర్స్ కానివ్వండి, ఛాన్సలర్ కానివ్వండి, ఇక్కడ మేము ఎవరైతే పనిచేస్తున్నామో అందరము కూడా దీన్ని సాయశక్తుల ప్రయత్నించి ఫ్యూచర్లో మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇది స్థాపించడం అనేది జరిగింది. సో ఇక్కడ హరి యూనివర్సిటీలో చదువుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? Yeah, it's too good and it's to be lucky to be the part of Hari University and it's too nice to be to study here and there is very practical exposure and ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా ఎక్స్పీరియన్స్ అండ్ ఫీల్డ్ విజిట్స్ కూడా చాలా జరుగుతుంటాయి. ఫీల్డ్ ఆఫ్ అండ్ ప్రాక్టికల్స్కి వచ్చేసరికి హ్యాండ్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది. అగ్రికల్చరల్ బిఎస్సి ప్రత్యేకత
యాక్చువల్లీ అన్లైక్ అదర్ యూనివర్సిటీస్ అండి, ఇక్కడ మేము ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాము. అంటే పిల్లల్ని జస్ట్ క్లాస్ రూమ్ టీచింగ్ వరకే కాకుండా ఫీల్డ్ లెవెల్ ఎక్స్పోజర్ కూడా ఇస్తున్నాం. అంటే పిల్లల్ని ఫీల్డ్స్కి వెళ్ళడం, వాళ్ళకి ప్లాట్స్ అలాట్ చేయడం, మా రీసెర్చ్ వర్క్స్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం. అండ్ అగైన్ మాకు ఇక్కడ అగ్రికల్చర్ రిలేటెడ్గా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి. లైక్ వీ హ్యావ్ బయోచార్ యూనిట్, మష్రూమ్ ప్రొడక్షన్ టెక్నాలజీ ల్యాబ్ ఉంది మాకు, అలాగే ట్రీ కన్జర్వేషన్ యూనిట్ ఉంది, చాలా వెజిటబుల్ నర్సరీస్ ఉన్నాయి. అండ్ సో దట్ ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని ఉండడం వల్ల అట్ యూజీ లెవెల్లో మేము టీచింగ్ ఒకటే కాకుండా పిల్లల్ని ఫీల్డ్ లెవెల్ వరకు తీసుకెళ్ళి వాళ్ళకి మా రీసెర్చ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళకి కూడా క్రాప్ ప్రొడక్షన్ ఎలా చేయాలి, మీన్స్ సోయింగ్ దగ్గర నుంచి లైక్ ల్యాండ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి హార్వెస్టింగ్ వరకు ఎవ్రీ ఆపరేషన్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాము. సో అలా వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ బై కంప్లీషన్ ఆఫ్ దిస్ BSc హానర్స్ అగ్రికల్చర్ వాళ్ళకి ఒక కంప్లీట్ క్రాప్ మేనేజ్మెంట్ ఐడియా ఉండాలి. అండ్ నాట్ ఓన్లీ ఆన్ క్రాప్ మేనేజ్మెంట్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ సెన్సార్స్, ప్రెసిషన్ ఫార్మింగ్ కానీ, రిమోట్ సెన్సింగ్ కానీ, వీటన్నిటి గురించి కూడా వాళ్ళకి క్లాస్లో థియరిటికల్గా చెప్తున్నాము. అలాగనే మాకున్న చిన్న చిన్న సెన్సార్స్ అవైలబిలిటీని తీసుకొచ్చి వాళ్ళకి ఫీల్డ్ లెవెల్లో కూడా వాటి ప్రాక్టికల్ అప్లికేషన్ కూడా నేర్పిస్తున్నాం. హాయ్, ఐఎమ్ లహరి ఫ్రమ్ BSc హార్టికల్చర్. సో నేను ఇక్కడ జాయిన్ అవ్వడానికి రీజన్ అయితే ఇక్కడ ఉండే పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్. అండ్ ఇక్కడ జనరల్గా అందరూ యూనివర్సిటీ ఫుడ్, హాస్టల్ అంటే అందరూ చాలా అసలు బాగోదు అని అనుకుంటారు. బట్ హియర్ యుల్ హ్యావ్ ఆర్గానిక్ ఫుడ్. అండ్ ఇక్కడ స్టడీ వచ్చేసి చాలా బాగుంది. ప్రజెంట్ ఐ మీన్ సెకండ్ సెమిస్టర్, ఐ కంప్లీటెడ్ మై ఫస్ట్ సెమిస్టర్. అండ్ నేను ఇక్కడికి రాకముందు ఐ యూస్ టు బీ సో arrogant, బట్ ఇక్కడికి వచ్చాక ఆఫ్టర్ డూయింగ్ ద మెడిటేషన్ ఐ చేంజ్డ్ ఎ లాట్. ఈ అగ్రికల్చరల్ BScలో ఎలాంటి కోర్సులు ఉన్నాయి? అగ్రికల్చర్లో మాకు అగ్రోనమీ ఉందండి. అగ్రోనమీ అంటే కంప్లీట్ క్రాప్ ప్రొడక్షన్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్, లైక్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ విచ్ డీల్స్ విత్ సాయిల్, క్రాప్ అండ్ వాటర్ మేనేజ్మెంట్. అండ్ సాయిల్ సైన్స్ ఉందండి, కంప్లీట్ సాయిల్ ప్రొఫైల్ అండ్ సాయిల్ హెల్త్ స్టడీస్ అన్ని మనం దాంట్లో చూస్తాము. సాయిల్ కెమిస్ట్రీ, సాయిల్ ఫిజిక్స్ అన్ని. నెక్స్ట్ ఎంటమాలజీ ఉంది, ఇట్ ఈస్ కంప్లీట్లీ పెస్ట్ మేనేజ్మెంట్. అండ్ పెథాలజీ ఉందండి, డిసీజ్ మేనేజ్మెంట్ గురించి. అలాగే హార్టికల్చర్ ఉంది. వీ ఆల్సో హ్యావ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సెస్ లైక్ ఫార్మ్ మిషనరీ ఎలా ఉంటుంది, దాని యూజెస్ ఏంటి, అండ్ దాంట్లో అడ్వాన్స్మెంట్స్ ఏమైనా వచ్చాయా, ఇలా అన్ని కోర్సెస్ ఉన్నాయి. హారీ డీమ్ టు బి యూనివర్సిటీలో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా? ఇక్కడ యాక్చువల్లీ చాలా బాగుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎన్వైర్న్మెంట్ కూడా. అండ్ ఇక్కడ స్ట్రెస్ అనేది ఎక్కువ రెగ్యులర్గా అస్సలు ఉండదు, ఎందుకంటే రెగ్యులర్గా మాకు మెడిటేషన్స్ అలాంటివన్నీ ఎవ్రీడే అవుతూ ఉంటాయి అన్నమాట. సో అసలు స్ట్రెస్ అనేది ఉండదు అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎన్వైర్న్మెంట్. అయితే మీకు ఫ్యాకల్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది? ఫ్యాకల్టీ ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు అండ్ మాకు ఫుల్ సపోర్ట్ చేస్తారనమాట. సో బేసికలీ మేము ఇక్కడ హాస్టల్స్లో ఉంటాము అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా మమ్మల్ని అన్నిటికీ ఎంకరేజ్ చేస్తారు. దే ఆర్ లైక్ ఫ్యామిలీ. ఓకే, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎలా ఉంది? మేము యాక్చువల్లీ చాలా స్టార్టింగ్లో ఐకేర్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాం, లైక్ వాట్ ఈస్ ఇట్ అనేసి అన్నీ తెలుసుకోవడానికి. ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే చాలా ఉంది. సో వీ రెగ్యులర్లీ గో టు ద ఫీల్డ్స్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో వీ విల్ డూ ఎవ్రీథింగ్ ప్రాక్టికలీ, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. అండ్ ఎవ్రీ సెమిస్టర్లో మాకు 2 స్కిల్ కోర్సెస్ కూడా ఉంటాయి. సో ఇన్ లాస్ట్ సెమిస్టర్ వీ హ్యాడ్ మష్రూమ్ ప్రొడక్షన్ యూనిట్ అనమాట. సో వీ ఎక్స్పీరియన్స్ హౌ టు గ్రో మష్రూమ్స్ అని అలా. అంటే ఇంత పెద్ద యూనివర్సిటీలో చదువుతున్నా అంటే ఎన్ని ఏకర్స్ ఉన్నాయి కదా, సో ఏదో ప్రకృతి మధ్యలో చదువుకుంటున్నావు అన్నట్లు ఉంటుంది కదా. సో నువ్వేమంటావు? ఇక్కడ యాక్చువల్లీ అదే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి, అండ్ పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, హెల్త్ కూడా అన్నీ బాగుంటాయి. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా మొత్తం ఆర్గానిక్గా ఉంటుంది. సో బయట హాస్టల్ ఫుడ్స్ అంటే బాగోవు, డైలీ నార్మల్గా ఉంటుంది అని ఉంటుంది, కానీ ఇక్కడైతే చాలా బాగుంటుంది అంతా. ఓకే, ఓన్లీ స్టడీస్ అయినా ఏమైనా గేమ్స్ ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయి? ఇక్కడ యాక్చువల్లీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ పుల్లల గోపీచంద్ అకాడమీ కూడా ఉంది ఫర్ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ అండ్ క్రికెట్ అకాడమీ కూడా ఉంది ఇక్కడ. సో అలాంటివన్నీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఫిజికల్ ట్రైనింగ్ యాక్టివిటీస్ అవి కూడా ఉన్నాయి మాకు. సో ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. హార్టికల్చర్ ఈ ల్యాబ్లో ప్రత్యేకత ఏంటి? సో ఇక్కడ హార్టికల్చర్ ల్యాబ్ అంటే ల్యాబ్లో కూడా చేపిస్తాము. అంటే కొన్ని గ్రాఫ్టింగ్ టెక్నిక్స్ అని, ప్రొపగేషన్ టెక్నిక్స్ అని ఇవన్నీ చేపిస్తాము. దీంతోపాటు ఇంకా వాల్యూ ఎడిషన్ రిలేటెడ్ థింగ్స్ కూడా మేము చేపిస్తాము అనమాట. అంటే డ్రై ఫ్లవర్ టెక్నాలజీ, ఫ్లవర్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా మేము వాళ్ళకి ప్రాక్టీస్ ఇస్తాము. ఇదే కాకుండా మాకు ఎక్కువ ఫీల్డ్లో కూడా ఉంటుంది. ఫీల్డ్లో ఏంటంటే ఎక్కువ ప్రాక్టికల్ వేరు, అంటే థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా ఎక్కువ ఎంఫసిస్ ఇస్తాం మేము. సో అంటే ఇప్పుడు ఆ ప్రాక్టికల్ ఎక్కువ ఎంఫసిస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి రేపు పొద్దున ఆఫ్టర్ 4 years ఆఫ్ డిగ్రీ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు అదే స్కిల్ నేర్చుకుని వాళ్ళు
ఒక కంపెనీ పెట్టుకోవచ్చు, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కొత్త స్టార్టప్ స్టార్ట్ చేయొచ్చు. సో అలాంటి ట్రైనింగ్ ఎక్కువ ఎంఫసిస్ ఇస్తాము ఈ హరి యూనివర్సిటీ ఎస్పెషల్లీ. మీరు ఈ కన్నా శాంతివనం చూసుంటారు, చుట్టుపక్కల మొత్తం హార్టికల్చరే కనిపిస్తుంది. సో అంత ఇంపార్టెన్స్ ఉంది. సో దీంతో పాటు చదువుతో పాటు కొంచెం వాల్యూ లెర్నింగ్ అనేది ఎక్కువ మేము ప్రోత్సహిస్తాం అన్నమాట, ఫోకస్ ఇస్తాం. ఎలా ఉంది నీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ? ఇక్కడ చాలా బాగుంది. మెయిన్గా ఇక్కడ నేను జాయిన్ అవ్వడానికి రీజన్ కన్హా శాంతివనం. మేము నేచర్కి దగ్గరగా ఉండి అన్నీ నేర్చుకుంటున్నాం. ప్రతి ఒక్కటి మేము ప్రాక్టికల్గా చేస్తున్నాము. ఇక్కడ సిలబస్లో ఉన్నది మాత్రమే కాకుండా బయట నాలెడ్జ్ కూడా మాకు ఎక్కువగా ఇస్తున్నారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఉంది? చాలా బాగుంది. మాకు ఇక్కడ చాలా యూనిట్స్ ఉన్నాయి, బయోచార్ యూనిట్ ఉంది, ఫీల్డ్స్ అన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. మాకు అది యూస్ఫుల్గా ఉంది చాలా. ఓకే, ఓన్లీ ఇక్కడ అగ్రికల్చర్ అయినా లేకుంటే వేరే కోర్సులు కూడా స్టార్ట్ అయ్యాయి? ఇంజనీరింగ్ కూడా ఈ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? హాస్టల్ ఫెసిలిటీస్ ఆర్ టూ గుడ్ అండ్ హాస్టల్లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీ హ్యావ్ వెరీ ప్రొటెక్టివ్ ప్లేస్ హియర్. ఫుడ్ ఎలా ఉంటుంది? ఇట్స్ టూ గుడ్ వెన్ కంపేర్డ్ టు outside hostels. ఇక్కడే పండించిన ఫుడ్డే పెడతారని విన్నాము, కరెక్టేనా? Yeah, it's correct. Hi, hello. Myself Karthik. I'm from Kerala and I'm currently studying in the Hari University here in Kanha Shantivanam. And I'm in first year BSc Agriculture Honors. And over here with the faculties, they are really amazing. Even we are having the senior faculties as well the juniors. They are always ready to help, even with the studies as well the extracurricular activities. Even with the they are give the advising over with the career guidance. Even if there is any competitive exams or the competition happening on the hackathons, they really help us to encourage to participate in those. Even try to like establish the extracurricular activities more than the also the fact that I like over here is more than theory classes. They also try to involve the practical service like taking into the labs, also trying to do the experiments in a nice manner like that can really enrich our knowledge. So that's why some things that we can experience over here and it's really amazing at a great and